భయ్యా ఈ సినిమా హిట్ భయ్యా. ఎండింగ్ ట్విస్ట్ అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేము. సినిమా మాత్రం ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. నిజంగా ఆవిడ చూసి మాకు ఏడుపు వచ్చేసింది కూడా కొన్ని సీన్లు అయితే. ఎక్కువ లవర్స్ అనేది చాలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, ఆ సినిమాలో ట్విస్ట్ మిస్ అయితే మాత్రం వేస్ట్. వర్కౌట్ కావాలి అంటే ఎక్కువ సినిమా మొత్తం ఏడుస్తున్నట్టే ఉంది యాక్చువల్లీ అయితే. కానీ డైలాగ్స్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా మాయ చేసింది. సో ట్విస్ట్ అయితే హైలైట్ సినిమాకి అయితే. చెప్పరా సినిమా ఎలా ఉంది అన్న? ఇప్పుడే మన అడ్విషియస్ సినిమా వచ్చిన ఆ సినిమా మాత్రం ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అన్న. నేనైతే ప్రతి ఒక్క లవర్స్ సినిమా కనెక్ట్ అయిపోతాను. అడ్విషియస్ అని యాక్టింగ్ మాత్రం హీరో కొట్టిండు, చాలా చాలా బాగా అనిపించింది అన్న. మునాల్ ఠాగూర్ అండ్ మన అడ్విషియస్ ఇద్దరు అసలు ఎమోషనల్స్ అండ్ అదిరిపోయిందన్న. ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య, ఆ సినిమాలో ట్విస్ట్ మిస్ అయితే మాత్రం వేస్ట్. ఆ సాంగ్స్ అయినా ఒక ఐటమ్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. మెయిన్గా మాత్రం టెన్షన్ భయ్య, నెక్స్ట్ ఏమవుతుంది నెక్స్ట్ వేస్తే టెన్షన్తో మాత్రం అంటే ఏమవుతారంటే మనం కొన్ని సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ ఎక్స్పెక్టేషన్ ఏం చేయలేమన్నా, జరుగుతూ ఉంటుంది. ఏరా బోర్ కొట్టదు భయ్య, చాలా ఇంట్రెస్టింగ్గా స్టోరీ మాత్రం అడ్విషియస్ ఒక బ్యానర్లో తీసిండు, అదిరిపోయింది భయ్య. ఆ సినిమా స్టోరీ మాత్రం నాకే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ ఎమోషనల్ స్టోరీ అయితే చూసిన నాకే చాలా బాగా నచ్చింది. పడాలన్నా తప్పకుండా చూడు అలా. కానీ సినిమా పరంగా వస్తే మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. ప్రతి ఒక్క లవర్స్ మాత్రం చూడాలా. సస్పెండ్ మాత్రం మామూలు ఈ సినిమా హిట్ భయ్యా. ఏంటంటే లవ్ స్టోరీయా లేదంటే డెకాయిట్ లవ్ స్టోరీ? అన్ని నచ్చాయి, స్క్రీన్ ప్లే మ్యూజిక్ అన్ని బాగున్నాయి. మీరు ప్రీవియస్ అడ్వెంచర్స్ ఫిల్మ్స్ చూసారా ఏమన్నా? లేదా ఇదే ఫస్ట్ టైమా? ఓకే. ఎలా ఉంది ఓవరాల్ సినిమా? ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది? 3.5 ఇవ్వచ్చండి. ఓకే. సినిమా ఎలా అనిపించింది? సినిమా ఏంటంటే అంటే క్రైమ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా శేష్ నుంచి, ఇది లవ్ స్టోరీ అయ్యేసరికి అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ ఓకే, స్టోరీ పరంగా ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే నార్మల్గా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా చూస్తే ఇట్స్ ఓకే, చూడొచ్చు ఒకసారి. ఎలా ఉంది? బాగుంది. మృణాల్ ఎవరితోనే బాగుంటుంది కదా. ఏంటిది లవ్ స్టోరీ ఎక్కువ ఉందా యాక్షన్ ఎపిసోడ్స్ అలా ఏమన్నా? లవ్ స్టోరీ, యాక్షన్ అంతేం లేదు. సెకండ్ హాఫ్ మరీ స్లో అయింది అంటున్నారు, అంటే కన్విన్సింగ్ గా లేదంటున్నారు. కన్విన్సింగ్గా లేదు, నిజంగానే లేదు. అంటే కొంచెం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆల్రెడీ హీరోయిన్కి పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేస్తాం. అంటే ఇప్పుడు గూఢాచారి ఎవరు మూవీలా ఉంది అలా లేదు, ఆ రేంజ్ లో లేదు. లేదు లేదు, నార్మల్ లవ్ స్టోరీ. శేష్ గారి సినిమాలలో అన్నింటిలో ఇది కొంచెం డిసప్పాయింట్ చేసింది అంటున్నారు, ఏం చెప్తారు? అంటే ఈ సినిమాలో చూస్తే ఓకే, వాటితో కంపేర్ చూస్తే డిసప్పాయింట్. అండ్ అనురాగ్ కశ్యప్ చాలా అనురాగ్ కశ్యప్ చాలా బాగా చేశారు. సునీల్ కూడా చిన్న రోల్ ఉంది, ఓకే బాగుంది. బాగుంది, చాలా డామినేట్ చేసింది, అఫ్ కోర్స్ డామినేట్ చేసింది, చాలా బాగుంది. యాక్షన్ రెండు ఉన్నాయి, ప్రేమ కథ అంత చూపెట్టట్లేదు. అండ్ మీరు ముందు అడ్వెంచర్స్ ఫిల్మ్స్ ఏమైనా చూసారా? చూశానండి, అవి బాగుండే. ఇది కొంచెం అంత డిగ్రేడ్ చేశాడు, డిసప్పాయింట్ అయ్యానండి. ఏంటంటే ఏమైనా బోరింగ్ అనిపిస్తుందా లేదంటే? సెకండ్ హాఫ్ చాలా స్లో చేశాడు మూవీ. చాలా ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? ఓకే ఫైన్, చాలా అంత బాగలేదు. హీరోకి అంత తగ్గట్టు ఏం చూపెట్టలేదు అతను. డెకాయిట్కి అంటే లైక్ లవ్లో హీఈస్ రియల్లీ డెకాయిట్. ఓకే. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయి అంటారు సెకండ్ హాఫ్, అది పర్లేదా? అకార్డింగ్ లైక్ వాళ్ళ లవర్ కోసం తను చేశాడు, సో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఓవరాల్ ఎలా ఉంది స్టోరీ? ఎలా ఉంది అంటే చాలా బ్యూటిఫుల్. ప్రీవియస్ ఫిల్మ్స్ ఏమైనా చూసారా మీరు? చూసాము, బట్ దిస్ ఇస్ రియల్లీ అల్టిమేట్. చాలా బాగుంది, వన్ టైం వాచ్. లాస్ట్ క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. లవ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో అడ్విషేష్ యాక్టింగ్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి మృణాల్ ఠాకూర్తో. ఇది ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. ఇట్స్ కమ్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ యాక్షన్ మూవీ అండ్ ఇది చాలా బాగుంది మూవీ. అండ్ ఎక్కువ లవర్స్ అనేది చాలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. It's a nice movie and Munal Thakur was very dominating in the movie also. So Advishek and Munal ekku perform. Yeah, Munal was very good in this movie and she's and like director chala creative ga thinki Munal Thakur ki ekku fight emotion scenes anedi ichadu and good as a heroine and good as a action part also. So idi ante ekku youth ki connect avutha or family audience ki connect? Ekku youth ki connect avutadi, end of the moment lo families ki anedi kuda connect avutadi. Actually it's a nice love story. Munal performance etla ఉంది? బాగుంది. వాట్ అబౌట్ అంటే యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉన్నాయంట సెకండ్? అవునవును, అంటే ఉన్నాయి ఇంకా, కానీ అంత లవ్ కోసం. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బాగుంది. క్లైమాక్స్ యాక్సెప్ట్ చేస్తారా? క్లైమాక్స్ యా నైస్, సూపర్. యాక్సెప్ట్ చేస్తారా? yes. ఆయనది అసలు క్యారెక్టరే లేదు అసలు. యాక్చువల్లీ ఆయన హిందీ యాక్టరే కదా మీరు చెప్పేది? అనురాగ్ కశ్యప్ కాదు, ఎలా పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది, పెద్దగా ఏం ఆ లెవెల్లో అంత ఏం లేదు. ఎక్కువ ఏడ్చే సీన్లు ఎక్కువ హైలైట్ అయినాయి. అంటే ఎక్కువ సినిమా మొత్తం ఏడుస్తున్నట్టే ఉంది యాక్చువల్లీ అయితే.
ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏం పెద్ద గేమ్ లే. క్లైమాక్స్ లేపినాడు అంతే. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, కొంచెం ఫీల్ వచ్చింది సినిమాకి అయితే మాత్రం. ఎస్, డెకాయిట్ సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే ఎటువంటి రాంగ్స్ వెళ్ళకుండా కంటెంట్ పరంగా వెళ్ళిపోయి ఒక చిన్న పాయింట్ ఒకటే, ఒక పాయింట్ బట్టి చివరి వరకు లాగించారు. అక్కడ స్క్రీన్ ప్లే అయితే మాయ చేశాడు. నిజంగా సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. యాక్షన్ అండ్ లవ్తో మనకి చాలా ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్తారు చివరి వరకు కూడా. ఒక ఇంటర్వెల్ యాక్షన్ పార్ట్ అయితే సూపర్ అన్నమాట. ఇంక క్లైమాక్స్ 10 నిమిషాలు అయితే చాలా ఏడిపించేశారనమాట. చాలా అది ఒక ఎమోషనల్ టచింగ్ అనమాట క్లైమాక్స్. సో బ్యాక్గ్రౌండ్స్ కోసం మాట్లాడుకుంటే బీమ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారండి. సాంగ్స్ మనకి పెద్దగా ఏం ఒక ఐటమ్ సాంగ్ పెద్దగా ఏమనిపించలేదు, కానీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అడుగు చేసి రైటింగ్ ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రీమియర్స్ ఫిలింతో పోలిస్తే కొంచెం తక్కువ అనిపించింది, కానీ డైలాగ్స్ స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా మాయ చేసింది. కొంచెం రొటీన్గా అనిపించిన స్క్రీన్ ప్లేతో మాయ చేస్తాడు. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, ఇంకా సూపర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇంకా రొనాల్డ్ ఠాకూర్ యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే నిజంగా ఆవిడ చూసి మాకు ఏడుపు వచ్చేసింది మేడం కొన్ని సీన్లు అయితే. ఇంకా అడుగు చేసి ఎమోషన్ సీన్స్లో చాలా బాగా పండించాడు. చెప్తున్నాను కదా, ఒక ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ అన్నమాట. ఎక్కడైనా సరే యాక్షన్ ఉంటుంది, లేదా ఎమోషన్ ఉంటుంది. ఇక్కడ రెండు మిక్స్ చేసి కొట్టాడు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ సినిమాతో 100 కోట్లని ఎక్స్పెక్ట్ చేయగలిగితే తన మార్కెట్ తక్కువ కాబట్టి ఉండి సక్సెస్ పరంగా అయితే ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టడానికి వచ్చు, కానీ కలెక్షన్ పరంగా ఏ విధంగా వెళ్తుందని మిగతా సినిమాలు బట్టి ఉంటుంది. బ్రో ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. ఓకే, అంటే వాళ్ళు ఏదైతే టైటిల్ డెకాయిట్ ఒక ప్రేమ కథ అని చెప్పారో దాని తగ్గట్టే సినిమా చాలా ట్విస్ట్లతో కూడుకొని ఫీల్ గుడ్ మూవీ అనిపించిందండి. అంటే చాలా రోజుల తర్వాత వాచబుల్ మూవీ అనిపించిందండి. అంటే కొంచెం బోరింగ్ అంటున్నారు ఫస్ట్ లేదండి బోరింగ్ ఏమనిపించండి. ఆ ట్విస్ట్లు దాని తగ్గట్టే ఉన్నాయండి. సో ఫిలిమ్స్ లాగా లేదు అంటే ప్రీవియస్ ఫిలిమ్స్లో కంపేర్ చేస్తున్నారు కదా, అట్లనే ఏం ఫీలింగ్ రాలేదు. సో ఆల్ టుగెదర్ 2.5 hours అందరిని మెస్మరైజ్ చేశారండి. సో ట్విస్ట్ అయితే హైలైట్ సినిమాకి అయితే. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉందండి సినిమా అయితే. సో దాని తగ్గట్టు ఆడియన్స్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. సో ట్విస్ట్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు డెకాయిట్ అని పెట్టారు కదా, దానికి జస్టిఫికేషన్ ఏమైనా ఎందుకు ఆ టైటిల్ పెట్టాల్సి వచ్చిందని? అంటే వాళ్ళ అవసరం కోసం ఒక డెకాయిట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దానికోసం ఫిలిం టైటిల్ అలా వచ్చింది. సినిమాలో హీరో అడవిశేష్ కాకుండా మృణాల్ ఠాకూర్ గారు చేశారని అనిపిస్తుంది. అట్లనే ఇద్దరికి సేమ్ స్కోప్ ఉందండి. సో ఈక్వల్ స్కోప్ ఉంది. సో ఇద్దరు కలిస్తేనే ఆ డెకాయిట్ మూవీ వర్కౌట్ కాలే. ఎందుకని ఏం నచ్చలేదు. అంటే అడవి చేసి ఏమనుకున్నామంటే ఒక మూవీ పోతే బాగుంటుంది. ఓకే, అంటే క్షణం ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం బాగుంటుంది. అది నార్మల్గా ఉంది మూవీ. అంటే ఇది అడవిశేష్ ఫిలిం కాదంటున్నారు. అంటే క్షణము ఈ మూవీ ఎక్స్పెక్ట్ చేశారు అనుకోండి, అంత ఎక్కదు. ఎందుకంటే నేను ఆ దగ్గరలో ఎవరు క్షణము ఇవన్నీ మైండ్లో పెట్టుకొని వచ్చా. గూఢచారి మేజర్ కాదు, క్షణం ఇవన్నీ సస్పెన్స్ ఉంటాయి. కొంచెం సస్పెన్స్ మేక్ చేస్తుంది కదా. ఇది నార్మల్ స్టోరీ బ్రో. ఆ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తే నచ్చదు. అది అంటే నేను డిసప్పాయింట్. దీనికి 3 years ఆయన స్పెండ్ చేసి కష్టపడి తీసారంటున్నారు కదా, మరి వర్కౌట్ అవుతుంది అంటారు? నా ఒపీనియన్ అయితే అడవిశేష్ ఫిలిం అయితే కాదు. డిసప్పాయింట్. డెకాయిట్ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అంటే అడవిశేష్ గారి స్టోరీ, గూఢచారి కానీ క్షణం కానీ ఎవరు కానీ అలా ఊహించి అలాంటి ట్విస్ట్లే ఉంటాయి, అలానే స్క్రీన్ ప్లే ఉంటుంది అని చెప్పి ఊహించి వస్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. మీరు ఇది ఒక మంచి స్టోరీ, ఒక కొత్త సినిమా, కొత్తగా చూడండి. మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంటే కొన్ని సీన్స్ అక్కడ మనం గెస్ట్ చేయొచ్చు, కానీ ఆ ఎండింగ్ సీన్ అనేది, ఆ ఎండింగ్ ట్విస్ట్ అనేది అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేము. ముందు ముఖ్యంగా పర్ఫార్మెన్స్ అన్న, అడవిశేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇరుగ్గా తీసేసిరన్న. నెక్స్ట్ మృణాల్ గారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అంటే ఆ ఎమోషన్ సీన్స్ అయితే అసలు మామూలుగా అనిపించలేదు నాకు. నెక్స్ట్ అనురాగ్ గారు, అతని క్యామియో కానీ స్పెషల్ అపియరెన్స్ ఉంటుంది చూడండి, మామూలు అపియరెన్స్ కాదన్న. నిజంగా సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ఓవరాల్గా సినిమా అనేది డెకాయిట్ అనేది ఒక దొంగ స్టోరీ కాదు, ఇది ఒక ప్రేమ కథ. మీరు అందరు పక్కా వెళ్ళి థియేటర్లో చూడండి, మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అన్న. తెలుగు